హలో డియర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెస్ట్ వర్కౌట్ చేసుకుని ఏ రకంగా పంప్ అయిందో చూడొచ్చు. నేను ఈ పంప్కి ఇలాంటి చెస్ట్ వర్కౌట్లు చేయండి, ఇలాంటి బాడీ కండిషన్ రావాలని చెప్పను. ఎందుకంటే మీకు ఈరోజు నుంచి నేను చెప్పేది ఒక బేసిక్ వర్కౌట్స్, చెస్ట్ అండ్ ట్రైసెప్లో బేసిక్గా మీరు చేయాల్సిన వర్కౌట్స్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఆ వర్కౌట్ ఏంటనేది 1 by 1 చూడండి, ఎందుకంటే ఇది లెంతీ వీడియో. ఈ వీడియో హలో డియర్స్, మనం గివేతో పాటు రోజు మనం వర్కౌట్ ప్లాన్స్ పెట్టాలనుకున్నాం. ఈరోజు మనం చెస్ట్ అండ్ ట్రైసెప్కి వర్కౌట్ చేసుకుందాం. ముందుగా వర్కౌట్ చేసుకునే ముందు ఫస్ట్ పుషప్స్ చేయాలి. పుషప్స్కి మీకు వస్తే పుషప్స్ ఒక 3 sets కొట్టండి. పుషప్స్ అండ్ పులప్స్ కొట్టండి. బిగినర్స్ అందరూ రోజు పుషప్స్ పులప్స్ కొడుతూనే ఉండాలి. అలాగే పులప్స్ కూడా మీ వైట్ గ్రిప్లో వైట్ గ్రిప్ చేయండి, లేకుంటే ఇలా క్లోజ్ గ్రిప్ చేయండి. ఓకే, పులప్స్ ముందుగా పుషప్స్ తర్వాత పులప్స్ కూడా ఒక 3 sets చేసి ఈ వర్కౌట్స్ స్టార్ట్. ముందుగా మీ చెస్ట్ మరియు చేసే ముందు స్మిత్ మిషన్ ఉంటే స్మిత్ మిషన్లో చేయండి. మీ బాడీలో చెస్ట్ వీక్ పాయింట్ ఏది ఉంటుంటే ఆ వర్కౌట్తో మొదలు పెట్టండి. నేను ఇప్పుడు అప్పర్ చెస్ట్తో మొదలు పెడతాను. అలాగే మీరు అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ ఏదైనా మీకు వీక్ ఉంటే ఆ చెస్ట్తో మొదలు పెట్టండి. ముందుగా స్మిత్ మిషన్లో అప్పర్ చెస్ట్ చేసి అప్పర్ చెస్ట్ చేసుకున్న వరకు మీరు షోల్డర్ వైడ్గా కొంచెం మీ చెస్ట్కి అనుకూలంగా ఈ రకంగా స్ట్రైట్ ఉండకుండా కొంచెం ముందుగా ఉంది ఎగిరి ఫ్రంట్ సైడ్ తీసి చిన్ డౌన్ అప్పర్ చెస్ట్ మధ్యన ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అప్పర్ చెస్ట్ ప్రెస్ కొట్టాలి. ఈ రకంగా ఇది ఒక ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లో పెట్టుకొని మిడిల్ చెస్ట్కి ప్రెస్ చేయండి. మిడిల్ చెస్ట్ మీరు చెస్ట్ గ్రిప్ కన్నా వైట్ గ్రిప్లో కొంచెం పట్టండి. డిగ్రీ ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం సైడ్ మీ మిడిల్ చెస్ట్కి స్క్వీజ్ అయ్యేలా చేయండి. చెస్ట్ కాకుండా పడే విధంగా. ఇది సెకండ్ వేరియేషన్. అలాగే థర్డ్ వేరియేషన్ లోవర్ చెస్ట్ ఈ రకంగా బెంచ్ పెట్టుకోండి. బెంచ్ పెట్టుకోవాలంటే ఇలాగే లాక్ చేసుకోండి, కాలు లాక్ చేసుకుని మీరు అనుకున్న వెయిట్లో పెట్టి చేయండి. లోవర్ చెస్ట్ మొత్తం చెస్ట్ లోవర్ వరకు తీసుకోండి. ఇది కొన్ని మిస్టేక్ చేసుకుంటారు. లోవర్ చెస్ట్ వచ్చినప్పుడు మిడిల్ చెస్ట్ స్లో ఇది ఫోర్త్ వేరియేషన్. మీకు డక్ ఫ్లై ఉంటే డక్ ఫ్లైలో చేయండి. మన జిమ్లో ఇది ఉంటుంది కాబట్టి ఈ ఫ్లై చేస్తున్నాం. మిషన్లో డక్ ఫ్లై ఈ రకంగా మిడిల్లో పడే విధంగా చేయండి. ఫోర్త్ వేరియేషన్ ప్రాపర్గా వెళ్ళాలి, స్పీడ్ అవ్వాలి. చెస్ట్ అప్ చేసి చేయాలి. ఓకే, ఇది ఫోర్త్ వేరియేషన్. వేరియేషన్ డంబెల్తో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయండి. ఇలా స్లీప్ అయ్యి చెస్ట్ అప్ చేసి 1 2 3 ఇది 5th వేరియేషన్. చెస్ట్లో 5 వేరియేషన్ చేస్తే చాలు. వీలైతే 4 కూడా చేసినా పర్వాలేదు, 5 ఎక్కువే అయినప్పుడు కూడా చేయండి, ట్రై చేయండి. లేకుంటే ఎనర్జీ లేకపోతే 4 వేరియేషన్ చేయండి. తర్వాత ట్రైసెప్లో ఫస్ట్ వేరియేషన్ ఇది కూడా డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయండి. డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అయినా కాకపోతే సింగిల్ మజిల్తో అయినా ట్రై చేయండి. ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఇలా రోప్ పెట్టుకొని ప్రాపర్గా లాక్ చేసుకుని ఆర్చ్గా చేసుకుంటూ కిందకి పుష్ చేయండి. ప్రాపర్గా పూర్తి పుష్ చేసి మళ్ళీ పూర్తి క్లోజ్ అయ్యేంత వరకు పట్టండి. ఈ రకంగా స్లో పుష్ డౌన్ సెకండ్ ట్రైసెప్ వర్కౌట్ చేయండి. తర్వాత
ఇది థర్డ్ వేరియేషన్ ట్రైసెప్ పుషప్స్ అన్నమాట. ఇది డిప్స్ అంటారు, ట్రైసెప్ డిప్స్ అంటారు, పుష్ అన్న ఏదో ఒకటి, ట్రైసెప్ డిప్స్. ఇది థర్డ్ వేరియేషన్. మొత్తం 8 వేరియేషన్లు అయింది. దీంట్లో ఆర్ట్ చేసినా ఓకే, మీకు సరిపోదంటే 8 చేయండి. ఇది ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్స్. అలాగే రోజు ఇలాంటి వీడియోస్ పెడతాను. దీంతో పాటు డైట్ ప్లాన్స్ కూడా చెప్తాను. ఇలా చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్లో ప్రతి వేరియేషన్లో 3 సెట్స్ 15 to 12 రెప్స్ అయితే చేయండి. అలాగే మన డైట్ ప్లాన్ ఈరోజు మనం తీసుకునే డైట్ ప్లాన్ ఈ రకంగా ఉంది. మీకు కూడా ఎలా డైట్ కావాలనేది చెప్తాను. ప్రస్తుతానికి ఈరోజు చెస్ట్ వర్కౌట్ తర్వాత మన బాడీ పంప్ ఈ రకంగా వచ్చింది. నేను చేసిన వర్కౌట్స్ వేరు, మీకు చెప్పిన వర్కౌట్స్ వేరు. ఆ వర్కౌట్ చేస్తే ఈ రకంగా ఉందని నేను చెప్పను. కాకపోతే అది బేసిక్ వర్కౌట్, మీరు కూడా చేయండి, మంచి పంప్ వస్తుంది. ఇంకా ముందుకి మరెన్నో వేరియేషన్స్ మారుస్తూ చెప్తూ ఉంటా. ఇప్పటికీ మన అకౌంట్ని ఫాలో చేసుకు ఈ వీడియోని సేవ్ చేసుకోండి.